అమరవీరుల ఆశయాలను కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భారత రాజ్యాంగాన్ని. ముందుగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సీనియర్ నాయకులు రమణన్న గారు, మరి మనకందరికీ ఎంతో స్ఫూర్తిదాయతో ఉండే వ్యక్తి. మరి ఆయన చాలా విషయాలు మన అస్ఫాకుల్లా ఖాన్ గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. మేము ఆ అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా సోదరులారా, ఈరోజు అస్ఫాకుల్లా ఖాన్ 125వ జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా మా పార్టీ పరంగా అన్ని పార్టీ ఆఫీసుల్లోనూ ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆయన చరిత్ర ఎవరికీ తెలియదు చాలామందికి. అలాంటి చరిత్రని ఈరోజు ముస్లిం సోదరులందరికీ కూడా తెలియజేస్తూ, వారిలో ఎంత త్యాగమూర్తులు ఉన్నారో ముస్లిమ్స్లో ఇదొక స్ఫూర్తిదాయకం. మరి ఆ రోజు స్వతంత్రం కోసం ఎవరో ముగ్గురో నలుగురో అగ్రకుల నాయకత్వం చేసినట్లుగా గొప్ప చరిత్ర చెప్పుకొని వాళ్ళనే ఈ దేశం స్వతంత్ర వీరులు అని చెప్పి ఎంతో ఘనంగా వారిని సత్కరించి వాళ్ళ చరిత్రలో చెప్పుతూ, మరి వాళ్ళ విగ్రహాలు నడి రోడ్లలో పెడుతూ వాళ్ళని చూపిస్తున్నారు మనకి ఈ బ్రాహ్మణ విజయం. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున చరిత్ర అంటే ఇలాంటి చరిత్రకారుల్ని ఇంకా చాలామంది ఉన్నారు. ఈరోజు చూడండి, ఆయన చేసిన పోరాటం ఎంతో, ఎవరి కోసం చేశాడు ఆయన చేసిండేది ఆయన ఇంటి కోసం కాదు. ఆయన మంచి ఉన్నతమైన కుటుంబాలలో జన్మించిన బిడ్డ. మరి ఆయన 27 సంవత్సరాల చరిత్రలోనే ఆయన ఆ రోజు దుర్మార్గులు బ్రిటిష్ వాళ్ళు మరి ఆయన్ని పట్టుకొని ఆయన్ని ఉరిదీశారంటే ఎంత హీనమైన చరిత్ర. ఒకసారి ఆ బ్రిటిష్ వాళ్ళని మనము ఈరోజు నెమరేసుకుంటున్నాం. కాబట్టి అలాంటి తిరుగుబాటుదారులు చాలా మంది కనుమరుగైనారు మన బహుజన బిడ్డలు. అందులో భాగంగానే వడ్డే ఓబన్న చరిత్రను చూడండి, రాయలసీమ బిడ్డ. మరి ఆయన చరిత్ర ఎవరన్నా చెప్పారా అంటే ఎక్కడే కానీ చెప్పడం లేదు. ఈ మధ్య కాలంలోనే ఆయన చరిత్ర ఆ వడ్డే కులస్తులు వాళ్ళు బయటికి తీసుకొచ్చుకుంటున్నారు. మా కులం వ్యక్తి స్వతంత్ర పోరాటం కోసం పనిచేసినాడు అని చెప్పి. మరి అట్లా ఎవరు కులమల్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు. కానీ ఈరోజు అస్ఫాకుల్లా ఖాన్ చరిత్రని మేము బయటికి తీసి మరి భారతదేశం అంతా వినిపిస్తున్నామంటే అది మా ప్రజలకు, మా యువతకు తెలియజేస్తున్నాం. ఎవరైతే పోరాటాలలో మరణించారో వాళ్ళ చరిత్రలంతా కూడా ఇంకా రాబోయే రోజుల్లో బయటికి తీస్తున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న తెల్లదొరలు పారదోలారు. ఇప్పుడు నల్లదొరల కోసం మనం ఒక పోరాటాన్ని సమసిద్ధం కావాలి. ఈ నల్లదొరలంతా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో ముందుకెళ్తూ దళితులని అణిచివేస్తూ ముస్లింస్ ఈ దేశం ఎల్లగొట్టాలని చూస్తూ మరి అనేక సంఘాలని అణిచివేస్తూ మరి ఎన్నో సామాజిక వర్గాలని ఈరోజు కన్నమరుగైతట్లా పరిపాలన కొనసాగిస్తున్నదంటే ఈ ఆర్ఎస్ఎస్ పరిపాలన సిగ్గుపడాలి మనమంతా. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ తీసుకొస్తుందంటే ఒకసారి మనం గమనించాలి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏమి? వాళ్ళ సిద్ధాంతము కట్టబాట్లలో ఉండాలి, మహిళలు బయటికి రాకూడదు, పూజారులు వాళ్ళే ఉండాలి, ఈ దేశానికి స్వాములు వాళ్ళే ఉండాలి, ఈ దేశంలో సంపద అంతా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, ఈ దేశంలో ఫ్యాక్టరీలన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, ఈ దేశంలో భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండాలి, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ పదవైనా వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. మరి ఓట్లు వేయడానికి మాత్రము
90% మంది జనాలు కావాలి. ఈ 90% మంది జనాలతో ఓట్లు వేయించుకొని ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 2 అగ్రకుల రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు మనల్ని 78 ఏళ్లుగా మనల్ని పరిపాలిస్తున్నారు. మరి పరిపాలించి యువతకు ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఎక్కడే కానీ ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కేవలం ప్రభుత్వం సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ వస్తున్నారు. మరి ఆ రకంగా ప్రైవేట్ పరం చేస్తే మరి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీల పరిస్థితి ఏ రకంగా జీవించాలో ఒకసారి ఆలోచించాలి. బీసీ సామాజిక వర్గాలంతా కూడా, ముస్లిం సామాజిక వర్గాలంతా కూడా, దళితులంతా కూడా ఆలోచించే సమయం ఆసన్నమవుతున్నది. కాబట్టి మిత్రులారా, సమయం లేదు మనం రాబోయే 2029 నుంచే మనం ఈ రాష్ట్రంలో తిరుగుబాటు జెండాలు ఎగరేయాలి. మరి బహుజనులకు రాజ్యాధికారం కోసము మన పోరాటం ముందుకు నడవాలి. మరి ఆ దశగా ఇప్పుడు నష్టపోతున్న కులాలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమవుతున్నది. ఎందుకంటే ఇలాంటి మహనీయుల చరిత్రలో ప్రజలు తెలుసుకోవాలి. అల్లా ఖాన్ చరిత్ర ఆషామాషా కాదు. మరి వడ్డే ఓబన్న చరిత్ర ఆషామాషా కాదు. మరి ఇలాంటి ఇంకా చాలా మంది చరిత్రలు ఉన్నారు. సాకల ఐలమ్మ చూడండి. మరి ఇలాంటి చరిత్రలంతా కూడా ఈరోజు ఎన్నో రకాలుగా మనము చూస్తే అసలుకి మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం తింటున్నాము అనేది కూడా అర్థం కావడం లేదు. ఈ రోజు ఒక చిన్న ఉద్యోగం కావాలంటే ఆ సామాజిక వర్గము ఇస్తేనే మనకి ఆ ఉద్యోగం వస్తుంది, చిన్న కంపెనీలో కూడా. కాబట్టి యువత అంతా కూడా, చదువుకున్న యువత ఆలోచించాలి. తప్పనిసరిగా ఇంటికి ఒక రాజకీయ నాయకులుగా రావాలి. తప్పనిసరిగా మన ఓటుతో మనము బహుజన రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడే మన హక్కులన్నీ మనకి వస్తాయి, మన సంపద అంతా మనకి వస్తుంది, మన భూములన్నీ మనకి వస్తాయి, మన ఉద్యోగాలన్నీ మన బిడ్డలకి వస్తాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ రావాలంటే మనం తప్పనిసరిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి యువత అంతా ముందుకు రావాలని చెప్పి మేము ఈ రోజు అష్ఫాక్ ఉల్లా అన్న 125వ జయంతి సందర్భంగా యువతకి తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరంతా వచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా.